ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అలైహిం షాలోమ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక ఘనమైన విషయం మీద మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఇది ఒక గొప్పదైన విషయం. ఈ విషయం ఈరోజు మనం తెలుసుకోబోతాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి వచ్చి 12 నెలలు ఉంటాయి, 12 మంత్స్. అయితే 12 మంత్స్లో చివరి నెల ఏమిటంటే డిసెంబర్ అని అంటారు. ఓకే, డిసెంబర్. ఈ డిసెంబర్లో ఒక స్పెషల్ డే ఉంది, ఒక గొప్ప రోజు, మహత్తమైన దినం. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది అదేమిటో, క్రిస్మస్. ఈ క్రిస్మస్ డిసెంబర్ 25న ఉండే క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ జరుపుకుంటారు. డిసెంబర్ 25th ఈజ్ ఏ క్రిస్మస్. ఈరోజు ఎవరీ క్రిస్టియన్కి డిసెంబర్ 25th ఈజ్ ఏ స్పెషల్ డే ఫర్ ఎవరీ క్రిస్టియన్. ఈ రోజుని ప్రతి క్రిస్టియన్ అంటే ప్రతి క్రైస్తవుడు ఘనంగా గొప్పగా జరుపుకుంటాడు. ఎందుకంటే మా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు మన కోసం అని చెప్పి జరుపుకుంటారు. మనం ఈరోజు ఈ క్రిస్మస్ గురించి ఏం తెలుసుకోబోతున్నాం? అసలు ఏంది విషయం అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతమంది అంటే మోర్ దెన్ 2 బిలియన్ పీపుల్స్. అంటే మొత్తం చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రపంచంలో మోర్ దెన్ 8 బిలియన్ పీపుల్స్ పాపులేషన్ ఉంది. మోర్ దెన్ 8 బిలియన్ పీపుల్స్. దానిలో 8 బిలియన్ పీపుల్స్లో మోర్ దాన్ 2 బిలియన్ పీపుల్స్, 2 బిలియన్ పీపుల్ పాపులేషన్ కన్నా ఎక్కువ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వరల్డ్ వైడ్గా. మరి ఇప్పుడు పర్సంటేజ్లో చూసుకుంటే 100%లో 31% మంది ప్రజెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ రిలీజన్, ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంటంటే క్రిస్టియానిటీ. ఇంతమంది ఉన్న క్రిస్టియన్స్ ఈరోజు ఘనంగా జరుపుకుంటారు. ఇది క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన రోజు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈరోజు ఈ క్రిస్మస్ గురించి ఏం తెలుసుకోబోతున్నాం, అసలు ఏం చర్చించబోతున్నాం అనే విషయాన్ని వస్తే మనం హిస్టరీ ఆఫ్ ది క్రిస్మస్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరియు క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకోబోతున్నాం. క్రిస్మస్ గురించి ఎవరైనా అడిగితే ఏమంటారంటే క్రీస్తుల్లో యేసుక్రీస్తు పుట్టినందుకు ఆయన జన్మదినాన్ని క్రిస్మస్కి జరుపుకుంటున్నాం అంటారు. యేసుక్రీస్తు జన్మదినం అనే ఈ వాక్యాన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ బర్త్డే అంటారు. మరి హిందీలో ఈసా మసీహ్ జన్మదిన్ అని అంటారు. ఇలాగా 10 భాషల్లో 10 రకాలుగా వివిధ రకాలుగా ఈ ఒకే సెంటెన్స్, ఒకే అర్థమైన వాక్యాన్ని మాట్లాడుతూ అంటారు. అయితే ఈరోజు మనం అసలు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, అసలు ఎందుకు పుట్టాడు, అసలు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నాము, అసలు క్రిస్మస్కున్న చరిత్ర ఏమిటి, యేసుక్రీస్తు పుట్టకముందు ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వాక్యంలో, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మనం చర్చించుకుందాం. రండి ప్రియమైన దేవుని పిల్లారా, అసలు క్రిస్మస్ యొక్క చరిత్ర ఏమిటో మనం ఈరోజు చర్చిద్దాం. ముందుగా మనము మత్తయి సువార్తతో మొదలు పెడదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఒక వాక్యాన్ని కాదు, బైబిల్ చదివేటప్పుడు మనం చదివితే సరిపోదు. బైబిల్ని జ్ఞానిస్తూ చదివితే ఆ వాక్యానికి ఉన్న భావం మనకు అర్థమవుతుంది. మన ఈ వాక్యం కూడా జ్ఞానించినట్లయితే ఈ వాక్యం ఉంటుందంటే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటే, యేసుక్రీస్తు జననం ఏ విధంగా జరిగిందంటే, ఆయన తల్లి అయిన మరియా, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక తల్లి పేరు మరియా, ఇంగ్లీష్లో మేరీ. మరియు ఆయన తండ్రి యొక్క పేరు ఏంటంటే, యేసుక్రీస్తు ఒక తండ్రి యొక్క పేరు యోసేపు, ఇంగ్లీష్లో జోసఫ్. అయితే మరియాకు మరియు యోసేపుకు, అంటే మరియా కన్యకైన మరియాకు మరియు యోసేపు ప్రదానం చేయబడింది. అంటే ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం, అంటే సగం పెళ్లి చేయబడింది. సగం పెళ్ళి అయింది కానీ పూర్తి పెళ్ళి అవ్వలేదు. సగం పెళ్ళి ఏంటంటే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కన్యకైన మరియా పరిశుద్ధాత్మ వల్ల, ఎవరి వల్ల, హోలీ స్పిరిట్,
పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఏ విధంగా అంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. సో ఇంతకీ కన్యకైన మరియ పరిశుద్ధాత్మ వల్ల ఏ విధంగా గర్భవతి అయింది? ఆమె ఎంగేజ్మెంట్ అయింది కానీ మ్యారేజ్ అవ్వలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. అది ఏ విధంగా అయింది అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ వచనాన్ని కూడా మనం శ్రద్ధగా చదివినట్లయితే ఈ వాక్యం ఏమవుతుందంటే, కన్యకైన మరియ వద్దకు ఒక పరలోకం నుండి అంటే హెవెన్ నుండి, స్వర్గం నుండి ఒక దేవదూత వస్తుంది, ఏంజెల్. ఆ దేవదూత పేరు ఏంటంటే గాబ్రియేల్. అయితే గాబ్రియేల్ ఏంజెల్ అనేది మన కన్యకైన మరియ వద్దకు వస్తుంది. వచ్చి ఉంటుంది, దయాప్రాప్తురాల నీకు శుభము అంటుంది. ఏమని? దయాప్రాప్తురాల నీకు శుభము అంటుంది. మరియ తన లోపల ఈ సువచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉంటుంది తన లోపల. అప్పుడు దేవదూత, భయపడకు, నీవు పరిశుద్ధాత్మ వలన ఒక కుమారుని కంటావు అని గాబ్రియేల్ దేవదూత మరియతో చెప్పింది. కన్యకైన మరియ ఏమంటుందంటే, ఇప్పుడు నీ ఏ విధంగా గర్భవతి అవుతాను? నీ పురుషుడిని ఎరగని దాన్ని కదా, నాకు పురుషుడు తెలియదు కదా, మరి ఏ విధంగా గర్భం ధరిస్తాను, ఏ విధంగా నీ గర్భవతి అవుతాను అని చెప్పి కన్యకైన మరియ గాబ్రియేల్ దేవదూతని అడిగింది. గాబ్రియేల్ దేవదూత దానికి సమాధానం విధంగా ఇచ్చింది, నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకోను, కాబట్టి పుట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడుడు అని చెప్పి ఈ విధంగా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు, దేవుని కుమారుడు నీ ద్వారా పుడతాడు అని చెప్పి కన్యకైన మరియకి గాబ్రియేల్ దేవదూత వివరిస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుకి కన్యకైన మరియాను మరియు యోసేపు కేవలం భౌతికంగా మాత్రం తల్లిదండ్రులు. ఈ విధంగా భౌతికంగా మాత్రమే, ఆత్మీయ ప్రకారంగా తల్లిదండ్రులు కాదు, కేవలం భౌతికంగా మాత్రమే, శరీర ప్రకారంగానే వారి తల్లిదండ్రులని మనం గుర్తుంచుకోవాలి. అయితే గాబ్రియేల్ దేవదూత మరియాతో ఈ విధంగా వివరించింది, నీ మీద పరిశుద్ధాత్మ వస్తాడు, నీవు పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు, దేవుని శక్తిని కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడడు, అతడు సర్వోన్నత శక్తి ఈ సృష్టికి అధికారి అని చెప్పి గాబ్రియేల్ దేవత మరియాతో చెప్పింది. మరియాకు వివరించి, మరియా నువ్వు గర్భవతి అవుతావని చెప్పి నువ్వు భయపడకని చెప్పి గాబ్రియేల్ దేవత పరలోకానికి వెళ్ళిపోయింది. అయితే గాబ్రియేల్ దేవదూత పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి కన్యకైన మరియా గర్భవతి అయింది, నిజంగా గర్భవతి అయింది. అయితే గర్భవతి అనే విషయం అనేది యోసేపుకి, అంటే మరియాని ఎంగేజ్మెంట్ ప్రదానం చేసుకున్న ఆయన భర్తకి యోసేపుకి సంగతి అని తెలిసింది. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం ఏంటంటే, ఎవరైతే ఉన్నారో యోసేపు అయితే ఆమెను ప్రదానం చేస్తున్నాడు కన్యకైన మరియని. అయితే కన్యకైన మరియ ఏమైంది? గర్భవతి అయింది. ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల, దేవుని శక్తి వలన. అయితే ప్రేమ దేవుని పిల్లరా, అయితే కన్యకైన మరియ దేవుని శక్తి వలన గర్భవతి అయిందని మనకు తెలుసు. అయితే యోసేపుకి మాత్రం ఆమె గర్భవతి అని మాత్రం తెలిసింది. ఆమె దేని వలన అయింది, ఎందుకైంది గర్భవతి అని మాత్రం తెలియలేదు. అయితే ఈయనేమన్నాడంటే, ఈయనకి కన్యకైన మరియ ఆమె వివాహం చేసుకుంది కదా, ఆమె అంటే ఎంతో ఇష్టం, చెప్పనంటే ఇష్టం, ప్రేమ. అయితే అక్కడ కాలంలో ధర్మశాస్త్రం అందరూ ప్రార్థిస్తారు. ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఈ విధంగా గర్భవతి అయింది అని తెలిస్తే పిల్లవక ముందే రాళ్ళబెట్టి కుట్టి చంపాలనే ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ యోసేపు ఈ విషయాన్ని బయటికి సమాజానికి చెప్తే, ఆమె అంటే ఇష్టం కదా, ఆమెను ఆయన ఇష్టమైన మరియాను రాళ్ళబెట్టి కొట్టి చంపుతారని చెప్పి భయపడ్డాడు. కాబట్టి కన్యకైన మరియాను అంటే ఆమె భార్యను అవమానపరచకూడదని, నిన్న తన మీద వేసుకోవాలని, ఆయన అర్ధరాత్రి పూట ఏదైనా ఊరు పారిపోతే నిన్న తన మీద పడుతుందని చెప్పి, ఏమని మరియాకు గర్భవం చేసి పారిపోవడం చెప్పి యేసు మీద నిన్న పడుతుందని చెప్పి ఆయన ఊహించాడు.
అలా ఆలోచించుకున్నాడు. ఈ విధంగా ఈ విషయం మీద ఆలోచిస్తూ ఆయన పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయిన తరువాత స్వప్నమందు అంటే కలలో దేవదూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము. ఏంటి? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఇది ఏ విధంగా జరుగుతుంది అని అంటే, ఒక కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టెదరు అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ద్వారా ఇది జరుగుతుంది. ఈ వచనం చెప్పింది ఎవరంటే యెషయా ప్రవక్త. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము మన తండ్రి ఆయన ద్వారా ఆయన పుస్తకంలో ఒక వచనం రాపించాడు. మనం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం చేసినట్లయితే, ఒక కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదల ఉంటుంది. ఈ వచనం ప్రకారంగానే ఇక్కడ ప్రస్తుతం కన్యకని మరియా గర్భవతి అయింది. ఈ విధంగా యోసేపుకి చూపించి ఈ వచనాన్ని ఈ విధంగానే మీ భార్య గర్భవతి అయింది, పుట్టబో శిశువు దేవుని కుమారుడు, నువ్వు ఆయన్ని వివాహం చేసుకుని భయపడబాకు, పుట్టిన శిశువుకి నువ్వు యేసు అని పేరు పెట్టము, అతను రక్షకుడు అని చెప్పి యోసేపుకి వివరించింది. అతనికి వివరించి తర్వాత దేవదూత వెళ్ళిపోయింది. తర్వాత యోసేపు నిద్రలోంచి అంటే నిద్రపోయాడు కదా, ఇప్పుడు నిద్రలోంచి లేచిన తర్వాత దేవదూత చెప్పిన ప్రకారము కన్యకైన మరి అంటే ఆమె భార్యను చేర్చుకొని ఆమె ఇరుకకుండా ఆమె శిశువును కనే వరకు ఆమె జాగ్రత్తగా చూస్తున్నాడు. కనురెప్పలాగా ఆమె శిశువుని బిడ్డని కనే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకుందాం అంటే, అసలు మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి ఏ విధంగా జరిగింది, పుట్టగానే ఏ విధంగా జరగబోతుంది అనే విషయం మనం తీసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడో ఇప్పుడు తీసుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం చూసినట్లయితే, ఆ కాలంలో వీరు బెత్లెహేముకి వెళ్ళారు. దీనికంటే ప్రజాసంఖ్య రాపించుకోవడానికి. ప్రజాసంఖ్య అంటే ఏమిటి అని అంటారా? ప్రస్తుతం చూసినట్లయితే ఆధార్ కార్డ్ ఏమో చూసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనేది ఒక ప్రజాసంఖ్య. అప్పుడు ప్రజాసంఖ్యలో రాపించుకోవడానికి యోసేపు మరియు ఆయన భార్య అయిన మరియాను తీసుకొని వెళ్ళాడు బెత్లెహేముకి వెళ్ళారు. కానీ అప్పటికే మరియాకు నెలలు నిండాయి, డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. అయితే అప్పుడు ఆమె నొప్పులని బాగా వచ్చినాయి. అప్పుడు వాళ్ళకి స్థలం దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఒక పశువుల పాకలో నివసించడం జరిగింది. ఆ పశువుల పాకలోనే మన రక్షకుడు పుట్టాడు. ఎవరు? మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు పుట్టడం జరిగింది ఆ పశువుల పాకలో. అందుకే ప్రతి క్రిస్మస్కి అందరూ పశువుల పాకలో వేస్తారు. అయితే ఆ పశువుల పాకలో ఆ శిశువుని పొత్తి గుడ్డతో చుట్టేసి ఓ దానిలో పనుకోబెట్టారు. ఆ విధంగా ఈ పక్కన జరిగితే, ఇంకో పక్కన బెత్లెహేము అనే కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలు కాపరించడానికి తన గొర్రెలను మేపడానికి వచ్చి రాత్రిపూట చలి కాల్చుకుంటుంటే చలి కాల్చుకుంటుంటే దేవదూత ఒక్కసారిగా వాడి చుట్టూ దేవుని కాంతి ప్రకాశించింది. అప్పుడు వారు ఒక్కసారి భయపడ్డారు, ఏంటి అని. అప్పుడు దేవదూత వచ్చి, భయపడకండి, నేడు అంటే ఈరోజు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పేరుకి యేసు. ఇవి మీకు ఆనవాలు అంటే ఇవి మీకు రుజువులు. ఏంటి అంటే, ఒక పశువుల పాకలో పుట్టి గుడ్డతో చుట్టబడి ఒక శిశువు పనుకోబెట్టి ఉంటాడు, ఈయన నీ ప్రభువైన క్రీస్తు అని చెప్పి దేవదూత ఆ గొర్రెల కాపరికి చెప్పి దేవుని స్తోత్రం చేసుకుంటూ దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోయాయి. మరి ఈ వాక్యం ఇంకొద్దిగా మనం వివరించుకున్నట్లయితే, ఈ వాక్యం ఏంటంటే, వారి చుట్టూ ప్రకాశించిన తర్వాత దేవదూత వచ్చి, మీరు భయపడకండి, ఈరోజు మీకోసం ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు యేసు. ఆయన ఏ విధంగా గుర్తించాలంటే, ఒక పశువుల పాకలో పొట్టిగుడ్డలో చుట్టబడి ఒక శిశువు పనుకోబడి ఉంటాడు, ఆయనే మీ రక్షకుడు, ఇల్లు ఆయన చూసి రమ్మని ఈ దేవదూతలు వారికి చెప్పి వెళ్ళిపోయినాయి. అయితే దేవదూతలు వెళ్ళిపోయిన తరువాత ఈ గొర్రెల కాపరు తమలో ఇలా ఆలోచించుకున్నారు, ఏమిటంటే, మనం ఒకసారి వెళ్ళి ఆ శిశువుని దర్శించుకుందాం,
ఇలా శిశువుని ఒకసారి దర్శించుకుందాం, చూద్దాం నిజమే అబద్ధమా ఆ విషయాన్ని అని చెప్పి అందరూ అనుకొని అందరు కలిసి పశువుల పాద దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వెళ్ళంగా నిజంగానే పుట్టు కూడా చుట్టబడి ఆ శిశువు నవ్వుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యపోయారు, దేవునికి ఎంత స్తోత్రం చేశారు. వారిలో వారు తమ ఏమనుకున్నారంటే నిజంగానే మన రక్షకుడు పుట్టాడు, దేవదూత చెప్పిన మాట నిజమని వాళ్ళందరూ అనుకున్నారు. ఆ విషయాలని ఆమె తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా తన హృదయంలో దాచుకుంది. అలాగే వాళ్ళందరూ ఆ శిశువుని చూసి ఆశ్చర్యపోయి దేవుని స్తోత్రం చేసుకుంటూ తమ వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు. ఈ విధంగా పశువుల పాకలో పుట్టాడు. అందుకే మా పశువుల పాకని ప్రతి సంవత్సరం వేసుకుంటాం. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటాం. అయితే మనం ఇంకా ఇంకొద్ది తెలుసుకోవాలి మన ప్రభు యేసుక్రీస్తు గురించి. జన్మించాడు, ఓకే. జన్మించిన తర్వాత ఏమైంది? జన్మించకముందు తెలుసుకున్నాం, ఒక కన్య గర్భవతి పుట్టాడని చెప్పి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏమైంది, ఏం కష్టాలు దేవుడికి వచ్చాయి అనే విషయం మనం గ్రహిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ వాక్యం చూసినట్లయితే ఈ వాక్యం ఏమంటుందంటే, తూర్పు దేశపు జ్ఞానుడు ఎవరంటే తూర్పు దేశపు మనకు ఈస్ట్ వైపు ఉన్న దేశాల్లో ఉన్న జ్ఞానులు ఆ కాలంలో నక్షత్రాన్ని, అప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. ఈ నక్షత్రం ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని అనుసరించు వచ్చారు. ఈ విధంగా ఆకాశంలో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి క్రీస్తు పూర్వమే రాయబడి ఉంది. ఎప్పుడంటే 1450 సంవత్సరాల క్రితము ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు సంఖ్యాగ్రంథము 24వ అధ్యాయం 7వ వచనంలో మోషే గారు రాయడం జరిగింది, యాకోబులో నక్షత్రం ఉదయించును అని. ఈ వచ్చిన ప్రకారంగానే అక్కడ ఆకాశంలో నక్షత్రం ఉదయించింది, స్టార్ అని పుట్టింది. ఆ నక్షత్రాన్ని దారి చూపించింది ఈ తూర్పు దేశపు జ్ఞానులు. ఆ విధంగా నక్షత్రాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చారు. వస్తే ఆ నక్షత్రం మాయమైపోయింది. ఈ యూదయ దేశంలో ఉన్నారు. అక్కడ యూదయ దేశపు రాజు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అసలు మన రక్షకుడికి పుట్టిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో కనుక్కుందాము అని చెప్పి ఆ రాజు యొద్దకి ఈ జ్ఞానులు వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని వీళ్ళు అడిగారు. మేము ఆయన నక్షత్రాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చాము, మీరు కొద్దిగా మాకు చెబితే ఆయన వెళ్ళి మేము పూజిస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళని అడిగారు రాజుని. అప్పుడు రాజు ఏం చేశారంటే, శాస్త్రంలో ప్రజలను జ్ఞానులను అందరిని పిలిపించి యూదుగా రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు చెప్పండి అని చెప్పి రాజు వారికి ఆ జ్ఞానులకి, అంటే తమ దేశంలో ఉన్న జ్ఞానులకి శాస్త్రులకి ఆజ్ఞాపించాడు. ఆ శాస్త్రం ఏమన్నారంటే, యూదయ బెత్లెహేములో పుట్టాడు అని చెప్పారు. రాజు అడిగాడు, ఏ విధంగా బెత్లెహేములో పుడతాడు రక్షకుడు అని అడిగితే ఈ వచనం చూపించారు. ఏ వచనం అంటే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఇది కూడా క్రీస్తు పూర్వమే రాయబడి ఉంది. ఈ వచనం చూపించి ఏమన్నా, యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదయాలో ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. యూదులను నా ప్రజలను ఏలబో అధిపతి నీలో నుండి వచ్చును అని వచనాన్ని చూపించి రాజు చెప్పాడు. ఖచ్చితంగా ఆ రక్షకుడు యూదయ దేశంలో పుట్టి ఉంటాడు. అందుకే యూదయ దేశం గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ బెత్లెహేమ ఖచ్చితంగా పుట్టాడు, ఈ బెత్లెహేమ ఖచ్చితంగా యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి మన ఆ రక్షకుడు బెత్లెహేమలో ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. రాజు ఆ జ్ఞానులు చెప్పాడు. జ్ఞానులు ధన్యవాదాలు చెప్పి వెళ్తుంటే మళ్ళీ ఆపి, మీరు వెళ్ళి ఆ రక్షకుడిని పూజించి మళ్ళీ నా ఎద్దుకు రండి, నేను తర్వాత వెళ్ళి పూజిస్తా అని చెప్పి ఆ జ్ఞానులని రాజు పంపించాడు. ఆ రాజులు ఆ కోటను బయటికి వచ్చి ఆ కొద్దిగా ముందుగా వెళ్ళగానే బెత్లెహేము ప్రయాణంగానే మళ్ళీ నక్షత్రం ఉదయించింది. చెప్పే కదా నక్షత్రం సంఖ్యాకాలం ఉందని, ఉదయిస్తుందని. ఆ విధంగా నక్షత్రం ఉదయించింది. మళ్ళీ ఆ నక్షత్రాన్ని ఫాలో చేసుకుంటూ దాని వెనకాల నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ నక్షత్రం వెళ్ళి కరెక్ట్గా మనం చెప్పిన పశువుల పాకల మీద పైన ఉదయించింది. ఎక్కడ? పశువుల పాక మీద ఉదయించింది. అప్పుడు వారు ఆ ఒంటెలు మీద వచ్చారు. ఒంటెలు దిగి ఆ పశువుల పాకలోకి వెళ్ళారు. ఆ పశువుల పాకలోకి వెళ్ళి చూడంగానే నిజంగానే అక్కడ ఆ చిన్న శిశువు నవ్వుతూ పనుకున్నాడు. ఆ పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. అయితే ఆయన పూజించి ఆయనకి ఈ కానుకలు అర్పించారు. ఏమేమి కానుకలు అంటే బంగారమును సాంబ్రాణి బ్రోళము ఈ 3 కానుకలు ఆ శిశువుకి అర్పించి ఆయన ఎంతో పూజించాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా ఒంటెల మీద వస్తారని చెప్పి జ్ఞానులు
ఆ శిశువుకి ఈ విధంగా కానుకలు అర్పిస్తారని చెప్పి కూడా క్రీస్తు పూర్వం రాయబడి ఉంది. ఎక్కడంటే యెషయా గ్రంథం, మళ్ళీ యెషయా గ్రంథం రాయబడి ఉంది 60వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంటేనే మేము వస్తారని, ఆ శిశువుకి బంగారము బోలము సాంబ్రాన్ని అర్పిస్తారని, ఆయన పూజిస్తారని చెప్పి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం మన తండ్రి అయిన ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా తన గ్రంథంలో రాపించాడు. చూసారా ప్రియమైన దేవుని ద్వారా, క్రీస్తు పూర్వం రాపించిన వచనాలు క్రీస్తు యేసుగా పుట్టడానికి కారణమైనవి. ఆ వచనాలు అక్కడ నెరవేరినాయి. ఆ విధంగానే జ్ఞానులు ఆ శిశువుని పూజించి బయలుదేరారు. ఎక్కడికి అంటే ఆ రాజు దగ్గరికి రమ్మన్నారు కదా, మళ్ళీ పూజించుకొని. అందుకే రాజు యొద్దకు వెళ్ళారు. రాజు యొద్దకు వెళ్తుంటే మధ్యదారిలో దేవదూత ప్రత్యక్షమై, జ్ఞానులారా మీరు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, హేరోదు రాజు ఆ శిశువుని చంపాలనుకున్నాడు, కాబట్టి మీరు వచ్చే మార్గంలో కాకుండా వేరొక మార్గంలో మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి దేవదూత చెప్పింది. దేవదూత మాట ప్రకారము వారి రాజు యొద్దకు వెళ్ళకుండా వేరే మార్గంన వారి దేశానికి వెళ్ళిపోయారు. అయితే వీరు వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైన తర్వాత ఆ రాజు ఏం చేశాడు, ఆ విషయం గ్రహిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఈ వాక్యం ఉంటుంది, ఈ విధంగా దేవదూత వెళ్ళిపోయి దురుపదేశపు జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు వద్దకు వెళ్ళి, యోసేపు హేరోదు రాజు ఈ శిశువుని చంపాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు ఈ శిశువుని చూసుకొని ఆమె తల్లిని శిశువుని చూసుకొని మీ ముగ్గురు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి, మీ కొంతకాలం తర్వాత చెప్పినప్పుడు రండి అని చెప్పి దేవదూత చెప్పింది. ఇది కూడా బైబిల్లో రాయబడింది. ఎక్కడంటే క్రీస్తు పూర్వం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని ఆయన వచనం ప్రకారంగానే ఈ విధంగా జరుగుతుంది. అందుకే యోసేపు మరియు ఆయన భార్య ఆయన కుమారుడు అంటే దేవుని కుమారుడు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు చాలా మండిపోయాడు. ఎందుకంటే తాను పంపించిన జ్ఞానులు తిరిగి రాలేదు, తను మోసం చేశారని చెప్పి కోప్పడి బెత్లెహేములోను బెత్లెహేము చుట్టూ ప్రాంతాలలోనూ 2 సంవత్సరాల లోపు కింద పిల్లలను 2 సంవత్సరాల కన్నా లోపు పిల్లలు మగ పిల్లలందరినీ చంపేసేయండి, కేవలం ఆడపిల్లలు మాత్రమే బ్రతికేయని చెప్పాడు. అక్కడ బెత్లెహేములో తన చుట్టూ ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలు చంపేసి ఆడపిల్ల మాత్రం బ్రతికేయండి అన్నారు. ఆ ప్రకారంగానే జరిగింది. అక్కడ మొత్తం ఇప్పుడు అంగళాలు పిలబడింది, రోదనలు మహాధ్వనితో అక్కడ నిండిపోయింది. ఇప్పుడు రామాల మొత్తం అంగళాలు అక్కడ మొత్తం రోదన ధ్వని ఏడుపుల శబ్దం మొత్తం ఏడుపుతో నిండిపోయింది. ఇది కూడా క్రీస్తు పూర్వం రాయబడి ఉంది. ఈ వచనం కూడా ఎక్కడంటే ఈ క్రీస్తు పూర్వం అది కూడా ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో రామాలు అంగళార్పు వినపడదు, రోదన మహాధ్వని వినపడనే ఉంటుంది. ఈ వచనం ఇక్కడ నెరవేరింది. ఇప్పుడు నిజంగానే అక్కడ బెత్లెహేములో తన చుట్టూ ప్రాంతాల్లో నిజంగా చాలా ఏడుపులు, ఎంతోమంది పిల్లలు చనిపోయారు, తమ తల్లులు ఎంతోమంది ఏడుతున్నారు. కానీ మా ప్రియ యేసుక్రీస్తు రక్షించబడ్డాడు, ఐగుప్తు దేశంలో వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, కొంతకాలానికి మన ప్రియ యేసుక్రీస్తు మరియు ఆయన తల్లిదండ్రులు వచ్చేసారు. ఎక్కడికి? నజరేతుకు వచ్చేసారు. నజరేతుకు వచ్చి నజరేతులో నివాసం ఉన్నారు. మన ప్రియ యేసుక్రీస్తు నజరేతులు అనబడతాడని క్రీస్తుపురం రాయబడి ఉంది. అది కూడా యెషయా గ్రంథంలోనే. చూసారా, మనం ఇప్పుడు యెషయా గ్రంథం ఎన్నో వచనాలు చూస్తాం, ఆ వచనానికి నెరవేరుతున్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, యేసుక్రీస్తు నజరేతుడు అనబడతాడని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడింది. ఈ వచనం జరిగింది. ఈ విధంగా ఇలాగ ఎన్నో వచనాలు అక్కడ నెరవేరినాయి. ఇప్పుడు మన ప్రియ యేసుక్రీస్తు నజరేతులో నివసించబడ్డాడు, ఆయన నజరేయుడు అనబడ్డాడు. ఈ విధంగా మన ప్రియ యేసుక్రీస్తు ఒక పుట్టుక జరిగింది, ఆయన జీవితం జరుగుతుంది. పుట్టక ముందు చూసాము, పుట్టినప్పుడు చూసాము, పుట్టిన తర్వాత కూడా చూసాము. మరి ఇంకొద్దిగా మన ప్రియ యేసుక్రీస్తు గురించి తెలుసుకుందాం. ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం నుండి 50వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి అప్పుడు బెత్లెహేములో ఒక పండగ జరుగుతుంది. ఆ యూదా దేశంలో పండగ జరుగుతుంది. ఆ పండగని ఆచరించడానికి ప్రతి సంవత్సరము యోసేపు మరియా యేసయ్య వెళ్తారు. అయితే ఒక సంవత్సరం అంటే యేసుక్రీస్తు కరెక్ట్గా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తమ యేసయ్యని వెంట పెట్టుకొని తల్లిదండ్రులు, ఆ భౌతికమైన తల్లిదండ్రులు వెంట పెట్టుకొని వెళ్ళారు. వెళ్తే ఆ పండగని జరుపుకొని వచ్చారు. ఒక రోజు ప్రయాణం అయిపోయిన తర్వాత
యేసు మరియా ఒకటి గమనించారు. అదేమిటంటే యేసయ్య తమతో లేడు. ఎంతో భయపడ్డారు, కలవరపడ్డారు. మళ్ళీ ఆ పండగ జరిగిన ప్రదేశానికి వెళ్ళారు. అయితే అప్పటికి యేసయ్య ఒక దేవాలయం దగ్గర ఎంతో కొంతమంది జ్ఞానులకి బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు జ్ఞానులు ఆశ్చర్యపోయారు. అసలు ఈ పిల్లవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత పాండిత్యం ఎక్కడిది, అసలు ఈ పిల్లోడు ఇంత చిన్న పిల్లోడికి ఇంత పాండిత్యం ఏ విధంగా వచ్చింది, అసలు ఈయనకి ఎంత గొప్పవాడు, ఎంత మాత్రమే జ్ఞానం ఈయనకి ఎలా ఉందని చెప్పి ఆ జ్ఞానులు కూడా ఆశ్చర్యపోయారు. అంత బాగా 12 సంవత్సరాల్లోనే మన ప్రేమ యేసుక్రీస్తు వాక్యం చెప్పడం జరిగింది. అయితే ప్రేమ దేవుని పిల్లారా, ఈ తల్లిదండ్రులు చూసి ఆయన వెంట పెట్టుకొని వచ్చారు. వచ్చి ఏమని అడిగారంటే, కుమారుడా, నువ్వు ఎందుకు ఈ విధంగా చేశావు, నీ తల్లి అయిన మరియాను నేను ఎంత కలవరపడ్డామో తెలుసా అని అంటే మన ప్రేమ యేసుక్రీస్తు ఒక చక్కనైన సమాధానం ఇచ్చాడు. ఏమిటంటే, నేను నా తండ్రి పనిలో ఉంటాను నీకు తెలియదా అని అన్నది. అంటే నేను నా పనిలో ఉంటాను మీకు తెలియదా అని చెప్పి వారి తల్లిదండ్రులు చెప్పారు. అలాగా అక్కడ ఈ 40-10 వచనాలు జరిగింది. ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. అదేమిటంటే, మన యేసుక్రీస్తు అసలు ఎప్పుడు బోధించాడు, ఎలా బోధించాడు అనే విషయాన్ని చూసుకున్నట్లే లోకసువార్త 4:16 చూస్తున్నాం. లోకసువార్త 4:16 ఇప్పుడు అక్కడ ఈ యూదయ దేశంలో బెత్లెహేమ్ అనేది ఉంటుంది. యూదయ దేశంలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో వారంగా వచ్చి ఒకరు చెప్పిన వాక్యం చెప్పాలి. ఉదాహరణ చెప్పుకున్నాను, ఎగ్జాంపుల్కి ఓ వారం నేను చెప్తాను వాక్యం, ఓ వారం నువ్వు చెప్పు వాక్యం. ఆ విధంగా ఆ దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. అలాగా యేసయ్య కూడా తన వాడుకు చొప్పున వచ్చినప్పుడల్లా తన వాడుకు చొప్పున ఎప్పుడైతే తన అవకాశం వస్తుందో ఆ అవకాశం చొప్పున అతను కూడా వాక్యం బోధిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతను ఆ యూదయ దేశంలో వాక్యం చెప్తూ ఉండేవాడు. అయితే ప్రేమ దేవుని పిల్లారా, మన చివరిగా ఒకటి తీసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రేమ యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ గురించి అసలు అతను వాక్యం బోధించడం మొదలుపెట్టిన మనకి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు, సరిగ్గా ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన వాక్యం బోధించాడు అంటే లోకాసువార్త 3:23 లోకాసువార్త 3:23 చూసినట్లయితే ఈ వాక్యంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు కరెక్ట్గా బోధించినప్పుడు ఆయన 30 ఏళ్ళు అంటే 30 సంవత్సరాలు 30 ఇయర్స్ ఉన్నాయి. ఆయన 30 ఇయర్స్ అనే ఉండి ఆయన బోధించడం అంటే యూదయ దేశాన్ని మొత్తానికి, ఆ దేశం మొత్తం కంట్రీ మొత్తం బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన 30 సంవత్సరాలు. అయితే ప్రేమ దేవుని పిల్లారా, మనం ఇప్పుడు ఎంతో తెలుసుకున్నాం. క్రిస్మస్ చరిత్ర అంటే మన ప్రియ యేసుక్రీస్తు ఒక చరిత్ర. ఆయన ఏ విధంగా పుట్టాడు, ఎక్కడే పుట్టాడు, మరియు ఆయన పుట్టిన తర్వాత ఎటువంటి కష్టాలు వచ్చినాయి, ఆయన ఇప్పుడు మొదలు పెట్టాడు వాక్యం చెప్పడం ఆయన వాక్యం చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఆయన ఏ విధంగా వాక్యం చెప్పేవాడు, మరియు ఆయన పుట్టడానికి ఏ విధంగా ప్రక్రియ జరిగింది అంటే పరిశుద్ధత ఆయన పుట్టాడు. ఆయన కన్యక మరి పరిశుద్ధతంగా గర్భవతి అయింది, ఆయన పుట్టాడు. ఈ విధంగా మనం ఈరోజు క్రిస్మస్ చరిత్ర తీసుకున్నాం. క్రిస్మస్ చరిత్ర అంటే ఒక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ఒక జన్మదినం. మన క్రిస్మస్ని ఎందుకు జరుపుకున్నాము అంటే, మన ప్రియ యేసుక్రీస్తు మన కోసం పుట్టి మన కోసం జరిపాడు. కాబట్టి ఆయన ఒక పుట్టినరోజుని, ఆయన జన్మదినాన్ని, ఆయన బర్త్డేని, జన్మదిన్ని మన క్రిస్మస్గా గుర్తుపెట్టుకొని చేసుకున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ప్రతి క్రైస్తవుడు ఘనంగా ఈ రోజుని ఎంతో గొప్పగా జరుపుకున్నాడు. అయితే ప్రేమ దేవుని పిల్లారా, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకున్నాను. ఈ వీడియో చూసిన మీరందరినీ, ఈ వాక్యమైన మీరందరిపైన దేవుని కృప, దేవుని దయ సదాకాలం ఈ కుటుంబాల మీద, మీ మీద సదాకాలం ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్న సబ్జెక్ట్ని మీకు అంకితం చేసుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో అలైం షాలోమ్ ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.